అందరికీ నమస్కారం అండి. సకల సౌభాగ్యదాయకమైన షట్తిలా ఏకాదశి గురించి ఈరోజు తెలుసుకుందాము. విష్ణు భక్తులు ప్రతి నెల ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటారు. సంవత్సరానికి వచ్చే 12 తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి తిథి ఒక నిర్దిష్ట పురాణ గాథతో ముడిపడి ఉంటుంది. పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. తిల అంటే నువ్వులు. షట్తిల ఏకాదశి రోజు 6 విశిష్ట కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెప్తున్నారు. ఆ రోజు శ్రీమన్నారాయణునికి పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు నువ్వులు నీటిలో వేసుకోవచ్చు. ఈరోజు ఆచరించాల్సిన 6 ధర్మ విధుల గురించి కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన 6 తిల విధులు ఇప్పుడు తెలుసుకుందాం. 1. తిల స్నానం. నువ్వుల నూనె వంటివి రాసుకొని నల్ల నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. నువ్వులు నెత్తి మీద నుండి జాలువారేలా స్నానం చేయాలి. 2. తిల లేపనం. స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం. 3. తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వహించాలి. 4. తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదులుతారు. 5. తిల దానం. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. 6. తిలాన్న భోజనం. నువ్వులు కలిపిన వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది. అలాగే వంటకాలలో నువ్వులు వేసి వంట చేసుకోవచ్చు. ఈ రోజున తిలలతో నిర్వహించే 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈనాడు చేసే షట్తిల కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపచేస్తాడు. ప్రకృతికి అనుగుణంగా మన పూర్వీకులు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా నువ్వుల వాడకాన్ని విధిగా చేశారు. నువ్వుల పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. నువ్వులు శరీరానికి బాగా వేడిని కలిగించే పదార్థం. నువ్వులతో అనేక రకాలైన పిండి వంటలు చేస్తారు. ఆహార పదార్థాల్లోనూ వీటి వినియోగం విరివిగా కనిపిస్తుంది. నువ్వుల నూనెతో దైవానికి దీపాలను వెలిగించడం ద్వారా గృహంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వుల నూనెను శరీరానికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే దేహ దారుఢ్యం కలుగుతుంది. శరీరానికి కావలసిన వేడి అందుతుంది. చలికాలంలో ఇది మరింత విశేషం. స్నాన సమయంలో నీళ్లలో నువ్వులు వేసుకునే సంప్రదాయము ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి పాటించిన వారికి విష్ణుమూర్తి మోక్షం ప్రసాదిస్తాడని నమ్ముతారు. షట్తిల ఏకాదశి వ్రతకథ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇతిహాసాలలో ఉన్న షట్తిల ఏకాదశి కథ శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి షట్తిల ఏకాదశి వ్రతకథను స్వయంగా వివరించాడు. ఒకానొకప్పుడు ఒక ధనవంతురాలు తన సంపదను దాన ధర్మాలకు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. డబ్బు, బట్టలు, విలువైన వస్తువు ఎవరికి ఏది కావాలంటే అది దానం చేసేది. కానీ ఎవరికి ఆహారం పెట్టేది కాదు. ఆహారం మినహా ప్రజలకు కావలసినవన్నీ ఇచ్చేది. అన్ని రకాల దానాలలోనూ అన్నదానం అత్యంత పుణ్యప్రదమని ఉంది తెలుసు కదా. అందుకే శ్రీ మహావిష్ణువు ఆమెకు అన్నదాన మహిమను తెలియజేయాలని అనుకున్నాడు. భిక్షకుడి రూపాన్ని ధరించి ధనిక మహిళ వద్దకు వెళ్ళి ఆహారం పెట్టమని వేడుకున్నాడు. ఆ స్త్రీ ఆయనకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. సరికదా, అతన్ని తరిమి కొడుతుంది. భిక్షగాడు ఆహారం పెట్టమని పట్టుబడడంతో అతని భిక్షాపాత్రలో ఓ మట్టి ముద్దను వేసి అవమానిస్తుంది. అయినా ఆ భిక్షకుడు ఆమెను కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధనవంతురాలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
ఆమె ఇంట్లో వండిన ఆహారం అంతా మట్టిగా మారిపోయి ఉంటుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె ఎంత సంపద ఉన్నప్పటికీ తినడానికి ఆహారం లేకుండా పోయింది. వండిన పదార్థాలు, కొనుగోలు చేసిన పదార్థాలు అన్నీ మట్టిగా మారిపోయేవి. దాంతో ఆమె ఏ విధమైన ఆహారం తినలేకపోయింది. ఆకలికి తట్టుకోలేకపోయేది. ఆహారం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం ప్రారంభించింది. తనను రక్షించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. భగవంతుడు ఆమె కలలో కనిపించి మట్టి ముద్ద వేసి భిక్షకుడిని అవమానించినందుకు ఫలితంగా ఈ దుస్థితి కలిగిందని, పేదలకు అన్నదానం చేయమని, షట్టిలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని భగవంతుడు ఆ స్త్రీకి ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ రెండింటిని ఆచరించడంతో ఆమె కోల్పోయినదంతా తిరిగి పొందగలిగింది. అప్పటి నుంచి ఆమె పేదలకు అన్నదానం చేయడం ప్రారంభించి సద్గతులు పొందుతుంది. షట్టిలా ఏకాదశి వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో, భక్తితో ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు సకల సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు పేదలకు ఆహారం, బట్టలు ఉన్నంతలో అవసరమున్న వారికి శక్త్యానుకూలంగా సహాయం చేయడం అత్యంత ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. థ్యాంక్ యూ.